మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీరు నాకు ఒక విషయం చెప్పారు, 1 month ఇవ్వండి నేను డయాబెటీస్ కంట్రోల్ చేస్తాను, రివర్స్ చేస్తాను, టైప్ 2 ఎస్పెషల్లీ. డయాబెటీస్ గురించి ఎలాంటి మనకి డైట్ అనేది ఉంటుంది, ఎలాంటి ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది, ఎలా రివర్స్ అనేది జరుగుతుంది అని? సో మెయిన్ గా ఫుడ్ విషయంలో మనం ఇందాక అనుకున్నవి రిఫైన్డ్ ఫుడ్స్ అన్ని తీసేస్తాం. నువ్వు ఏ ఫుడ్ లో కూడా పొట్టు లేకుండా సంపూర్ణంగా కాకుండా పెట్టం. మనం దాంతో పాటు నీకు డ్రింక్లు అయితే, స్మూదీలు అయితే, సాలడ్స్ అయితే, సూప్స్ అయితే, మనలాగా కూరలు అయితే, పచ్చళ్ళు అన్నీ ఉంటాయి. కాకపోతే మనం బ్యాలెన్స్డ్ గా పెట్టుకుంటాము. దాంతో పాటు ఎక్సర్సైజ్ అండ్ కామింగ్, ఇదంతా హార్మోనల్ కాబట్టి యూ ఆల్సో నీడ్ టు కామ్ యువర్ మైండ్. సో ప్రాణాయామ అయితే, మెడిటేషన్ అయితే, యోగా, వాకింగ్, కొంచెం బాడీ వెయిట్స్, తర్వాత ఫుడ్ తోటి 100%. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను మా చిన్నాన్న గారిది. ఆయనకి 30 units ఇంజెక్ట్ చేసుకునేవాళ్ళు అండి, ఇన్సులిన్ 30 units చేసుకునేవాళ్ళు. నా చిన్నప్పుడే ఆయనకి వచ్చింది. అలాంటిది కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటా, వాళ్ళ అమ్మ నాన్నగారు పోయిన తర్వాత వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్ చేసుకోక చాలా చిన్న వయసులో పోయారు. ఆయనకి భయం వేసినట్టుంది. సో ఎనీవే మందులు వేసుకుంటూ ఇంజెక్ట్ చేసుకుంటూ కంట్రోల్, అంటే ఇంజెక్ట్ చేసుకుంటూ కంట్రోల్ పెట్టుకున్నారు. కానీ ఆ ఇన్సులిన్ వేసుకోకుండా కంట్రోల్ ఎలాగా అని చెప్పేసి ఆయన కొంచెం మార్చుకుందామని చేసింది. ఏం చేశారు తెలుసా? 2 చేశారు. బ్రేక్ఫాస్ట్ మానేసి, అంటే మన ఇడ్లీ, దోశ అట్లాంటివి మానేసి స్ప్రౌట్స్ తింటున్నారు. తిన్నవాళ్ళు తింటున్నారు, జరుగుతానే ఉంది. 1 కప్పు స్ప్రౌట్స్ మా పిన్ని చాలా ఓపిక్ గా తను తిన్నా తినకపోయినా ఈయనకు మాత్రం చేసిస్తూ ఉంటే చక్కగా 1 కప్పు తింటాం అంతే. ఇంకా తర్వాత లంచ్, తర్వాత డిన్నర్. అప్పుడు కూడా కొంచెం కొంచెం మైండ్ఫుల్ గా, ఎక్కువ కూరగాయలు, తక్కువ అన్నం అట్లాగా తిన్నారు. ప్రతిరోజు 1 గంట వాకింగ్. ప్రతిరోజు నువ్వు ఆయనలో పల్లెటూరులో ఉంటారు, నువ్వు సిటీకి వస్తే ఆ టైంలో ఎక్కడున్నారంటే వాకింగ్. నువ్వు పెళ్లికి వెళ్ళు, అమెరికా వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, పలానా టైం వాకింగ్ వెళ్ళిపోవటమే లేదు, స్కిప్ చేసేది లేదు. 30 యూనిట్లు వేసుకున్న మనిషి మ్యాటర్ ఆఫ్ మంత్స్ లో 6 units కి వచ్చారు, 7 units కి. ఇమాజిన్ ఎలాగా. సో అంత పవర్ ఉంటది నీకు ఫుడ్ తోటి. వాకింగ్ 1 గంట మర్చిపోకండి. వాకింగ్, that's big commitment. లైఫ్ స్టైల్ చేంజింగ్ మొత్తము. These are all lifestyle diseases that can be changed. మన చేతుల్లో ఉన్నాయి, నిజంగా మన చేతిలో ఉన్నాయి. అసలు మన చేతిలో ఉందంటే మన చేతిలో. సో వాట్ యు డూ మేక్స్ ఎ డిఫరెన్స్ ఇన్ హౌ, నాట్ ఓన్లీ హౌ యూ ఫీల్ అండ్ హౌ యూ లుక్, అబౌట్ యువర్ డిసీజెస్ టూ. సో క్రానిక్ ఇల్నెసెస్ అన్ని లైఫ్ స్టైల్స్ రిలేటెడ్. మనకి ఇతర దేశాల్లో ఎన్ని ఇక్కడ మన దేశంలో కూడా, ఇతర దేశాల్లో కూడా ఎంత రీసెర్చ్ చేశారో మన లైఫ్ స్టైల్స్ వల్ల ఎన్ని ముప్పులు తెచ్చుకుంటున్నాం మన మీదకి. All these changing lifestyles. So మనం we have to go back to basics. వ్యవసాయం చేసుకోవటము, మొక్కలను పండించుకోవటము, జస్ట్ బాడీ కదలాలి, అన్ని కూర్చుని ఇలా పని చేసుకోవటమే కాకుండా అస్సలు లేదు. అట్లా ఉండడం వల్ల ఈ జబ్బులన్నీ వచ్చాయి. అందుకే మన లైఫ్ స్టైల్స్ మారటం వల్ల, మనం పంటలు వేరేగా పండించడం వల్ల, ఆ భూమిలో సారం ఉందా లేదా చూడకుండా వేసేసి, అవి సరిగ్గా జబ్బులు వస్తుంది, దానికి మందులు వేసేసి, చిన్నగా పండుతుంటే మళ్ళీ ఎరువులు వేసేసి, ఆర్టిఫిషియల్ ఎరువులు వేసేసి రకరకాలుగా ఏదో ప్రోడక్ట్ వచ్చేస్తుందని చూస్తున్నాం. ఆ ప్రోడక్ట్ లో వాల్యూ ఏంటి? అది వచ్చిన పండిన దాంట్లో నీకు అసలు ఏం వస్తుంది? నువ్వు భూమికి ఏం చేస్తున్నావు? భూమి తర్వాత నిన్ను హోస్ట్ చేయగలదా? ఏం చూసుకోకుండా మైండ్లెస్ గా చేసిన పనుల వల్ల మనం ఇప్పుడు ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్నాం. సో వీ షుడ్ బి వెరీ మైండ్ఫుల్. నువ్వు ప్రతి ఎవ్రీ యాక్ట్ నువ్వు ఏం చేస్తే దానికి నీకు, నీ చుట్టుపక్కల ప్రపంచంకి, భూమికి, ఇన్ ద ప్లానెట్ నువ్వు ఏమి ఎఫెక్ట్ ఉంది. నువ్వు ఈ ప్లానెట్ మీద ఉన్నావు అంటే యూ షుడ్ లీవ్ అ పాజిటివ్ సంథింగ్. యూ షుడ్ కంట్రిబ్యూట్ పాజిటివ్లీ అండ్ యూ షుడ్ టేక్ అండ్ గివ్. That's the thing about nature, right? You give and take. నీకు ఆ భూమిని మంచిగా చూసుకొని పెంచుకొని అది తింటూ, మళ్ళీ అది తిన్నది కాంపోస్ట్ చేసుకుంటూ, యూ హ్యావ్ టు వాల్యూ వాట్ యు గెట్, అండ్ యూ హ్యావ్ టు గ్రో వాల్యుబుల్ థింగ్స్. నాకు కనిపిస్తూ ఉంది అక్కడ చామంతి టీ, రైట్? ఇది చామంతి కాదు, ఇది క్యామమిల్ అని. క్యామమిల్ మామూలుగా మనకి హిమాలయ ఫుట్ హిల్స్ లో
బాగా పోస్తాయి. చిన్న చిన్న బ్యూటిఫుల్ పువ్వులు అనమాట. ఇది నర్వస్ హెల్త్ కి చాలా మంచిది. నిద్రపోయే ముందు ఇతర దేశాల్లో క్యామమిల్ అన్నది మోస్ట్ పాపులర్ యాక్చువల్లీ. ఎందుకంటే అది పిల్లలకు కూడా ఇస్తారు. కాలిక్ పిల్లలు ఉంటారు కదా, కాలిక్ వచ్చి ఏడుస్తూ ఉంటారు చిన్న బేబీస్, అప్పుడు వాళ్ళకి కూడా దీని డికాషన్ ఇస్తారనమాట. అదే పెద్దవాళ్ళకి మనకి జనరలీ ఈవినింగ్ పడుకునే ముందు డిన్నర్, అక్కడ వాళ్ళు డిన్నర్ 7 o'clock అట్లా చేసేస్తారు కదా, 6 కి 7 కి చేసేస్తారు. సో 8:30, 9 కి బిఫోర్ బెడ్ దే సిట్ విత్ అ నైస్ కప్ ఆఫ్ chamomile టీ, ఎంజాయ్ దట్ అండ్ గో టు స్లీప్. ఎందుకంటే ఇట్ విల్ మేక్ యూ kind of calm your nerves and ready to sleep. Good night sleep. చాలా మంది కూడా ఈ నిద్రలేమి సమస్య అనేది వెంటాడుతూ ఉంది. chamomile దానికి ఒకటే సొల్యూషన్ అంటే ఒక్కటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టీవీలు ఆఫ్ చేసి, నీ స్క్రీన్ టైం ఆఫ్ చేసి అట్లాంటివన్నీ చేసుకోవాలి. అదే కాకుండా నువ్వు రోజంతా ఎలాగ తిన్నావు, నువ్వు రోజంతా నీ టైం ఎలా గడిపావు, నీ టైం తోటి నువ్వు ఎలాంటి స్ట్రెస్సా లేదా నువ్వు వ్యాయామం చేసావా, అన్నిటి మీద ఉంటది నీకు రాత్రి నిద్ర. సో అదొకటే కాదు, ఇది కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, అంటే నర్వస్ సిస్టమ్ ని కామ్ చేయడానికి. ఇంకా చాలా మందికి కొన్ని రకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అలాంటివి కూడా తగ్గిపోతాయా? ఫుడ్ అండి. సో దట్స్ వాట్ ఈ పంకిన్ సీడ్స్ అన్నాను కదా, పంకిన్ సీడ్స్ అయితే ఇదిగో ఈ ఫ్లాక్స్ సీడ్ క్రాకర్స్, ఆమ్లా, సంపూర్ణ ఆహారం ఉండాలి మనకి. ఒక వైటమిన్, ఒక మినరల్ నీకు డిప్రెషన్ ని పక్కన పెట్టేస్తుంది, హ్యాపీనెస్ వచ్చేస్తుంది, అట్లా కాదు. అందుకే ఇది వెల్నెస్ అన్నది ఒక లైఫ్ స్టైల్, ఇట్స్ నాట్ అ మ్యాజిక్ పిల్. సో నువ్వు పొద్దున్న లేచినప్పటి నుంచి నువ్వు ఏం చేస్తున్నావు నీ టైం తోటి, నువ్వు మంచినీళ్ళు సరిగ్గా తాగుతున్నావా, ఈవెన్ స్మాల్ థింగ్స్ రైట్. నీకు ఆకలి వేసినాక తింటున్నావా, లేకుండా ఊరికే టైం ప్రకారం తినేస్తున్నావా, తినేది ఏం పెట్టుకుంటున్నావు నోట్లో, మళ్ళీ నీ జాబ్ లో స్ట్రెస్ ఉంటే నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు, లైఫ్ లో స్ట్రెస్ ఉంటే ఎలాగ, నీ రిలేషన్షిప్స్ ఎలాగున్నాయి, ఇట్స్ అన్నిటి మీద ఆధారపడి ఉంటది నీ మెంటల్ హెల్త్. దీస్ ఆర్ nice natural ways to help yourself rather than popping one pill. ఇంకా నాకు తెలుసుకోవాలని క్యామమైల్ టీ గురించి, ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అంటే ఏంటి, అంటే పర్టికులర్ గా దాన్ని ఎవరైనా కొనుక్కోవాలి అంటే, ఎవరైనా తీసుకోవాలి అంటే దాన్ని ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ పువ్వు కొనండి, ఏదేదో కాకుండా. ఇది యాక్చువల్లీ వెస్టర్న్ యూరోప్ లో చాలా పాపులర్, చాలా చోట్ల అక్కడ పండిస్తారు. నాకు ఫస్ట్ టైం మనం పండిస్తాం అనేటప్పటికి ఎంత ఆనందం కలిగిందో. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు. సో బ్యూటిఫుల్ డైజీ లాంటి ఫ్లవర్ అన్నమాట అది, వైట్ పెటల్స్ తోటి ఎల్లో మధ్యలోకి. సో వేడి నీళ్లు కాసుకుని ఒక స్పూన్ వేసుకుని అందులో ఒక 2 కప్పులు నీళ్లు వేడి చేసుకొని ఆఫ్ చేసేసి ఒక స్పూన్ ఇది వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉన్నాక వడగట్టుకొని తాగేసేసి, కొంచెం నిమ్మకాయ ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా బేబీస్ కూడా ఇస్తారు ఇది. అదే అంటున్నాను కదా, కాలిక్ వచ్చినప్పుడు ఇస్తారు అని. ఇది ఒక్కటినే కాదు, అంటే ఇది మన దగ్గర ఉంది, మన దేశంలో కూడా పండుతుంది కాబట్టి. మన దేశంలో పండకపోతే నేను పెట్టాను యూజువలీ. మన దేశంలో కూడా పండుతుంది అని చెప్పి నేను వాట్ ఎవర్ ఈస్ గుడ్, మన దేశంలో ఎక్కడ ఏది మంచిగా మనకి మంచిది అన్నది we try to source it, we try to bring it to Vibrant Living and offer it to you. ఈ టీ అనే కాదు, మీరు మింట్ అయినాను, హైబిస్కస్ అయినా, గులాబీ, ఇట్లాంటివి కూడా వేడి నీళ్ళలో వేసుకుని కొంచెం ఆ డికాషన్ తాగితే మంచిది. దిస్ ఇస్ ఎస్పెషలీ గుడ్. లేదు అంటే అలాంటివి కూడా చేసుకోవచ్చు. ద యాక్ట్ ఆఫ్ సిట్టింగ్ డౌన్ to have a warm cup of tea is very therapeutic. నిన్ను ఆనర్ చేసుకున్నట్టు. అదే కాకుండా ఇది కెఫీన్ తోటి ఉన్న టీని అవాయిడ్ చేయడానికి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నువ్వు కెఫీన్ తో టీ తాగితే నిద్ర రావడం కాదు కదా, రాకుండా అవుతుంది కదా. సో అలాగా. సో అదే కాకుండా నేను ఇతర దేశాల్లో ఫస్ట్ లో వెళ్ళినప్పుడు అనుకున్నా, ఏంటి వీళ్ళు ఏదో ఎండిపోయిన పువ్వులు ఎండిపోయిన పళ్ళు పెట్టేసి దాన్ని టీ అనేసి పెద్ద హంగామా చేస్తున్నారు అనేసి. తర్వాత నాకు అర్థమైంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఉన్న థెరప్యూటిక్ బెనిఫిట్స్. అదే కాకుండా like I was saying, the sitting and having time for yourself, that's itself is calming. Make that habit. It really helps. It helps you not to have coffee, tea, అలాంటి అవాయిడ్ చేయడానికి బాగా పనికి వస్తాయి ఇట్లాంటి. అదే కాకుండా ఎక్కువ తినకుండా, నువ్వు తినే బదులు దీంట్లో క్యాలరీ లెస్నో కదా, నీకేంటి ఒక్కోసారి ఆకలి వల్ల కాదు నువ్వు తినేది, జస్ట్ కాలక్షేపం కోసం కూడా తింటాం. సో కాలక్షేపం కోసం ఇట్లాంటి టీలు అయితే పోదు. ఎగ్జాక్ట్లీ అండి, నిజంగా మంచి అలవాట్లు చేసుకోవాలని కోరుకున్నాము. చాలా మంచి మాటలు. ఈ వైబ్రెంట్ లివింగ్ ఫుడ్స్ కి వచ్చేసరికి ఒకలాంటి నిజంగానే వైబ్రెంట్ గా అనిపిస్తుంది, చైతన్యవంతంగా అయిపోతున్నాము. సో ఈ అట్మాస్ఫియర్ కూడా చాలా చాలా బాగుంది.
సో మనం ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్, వాటిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్, అవి మన హెల్త్ కి ఏ విధంగా ఉపయోగపడతాయో. అయితే ఈ రోజు అయితే నాకు చెప్పండి ఈ ఆమ్లా గురించి. సో ఆమ్లా ఎంత మంచిదో అందరికీ తెలిసిందే, ఎన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయో. మీరేం చెప్తారు ఈ ఆమ్లా గురించి? మీరు ఇక్కడికి రాగానే చైతన్యవంతంగా అనిపిస్తుంది అన్నారు కదా, ఇమాజిన్ ఇవన్నీ తింటే ఎలాగుంటారు ఇంకా. సో ఆమ్లా అన్నదండి మనం సూపర్ ఫుడ్స్ అని చెప్పేసి ఇతర దేశాల నుంచి బ్లూబెర్రీస్ అంటాము, అవి అంటాం ఇవి అంటాం, చాలా డబ్బులు పెట్టుకుంటాము. ఇంత చేస్తే మన దగ్గర ఉన్న ఆమ్లా ఉసిరికాయ ఒక ఉసిరికాయ తింటే మీకు చాలా వైటమిన్స్ వస్తుంది. ప్రతిరోజు ఏదోలాగా ఒక ఉసిరికాయ అన్న ఒంట్లోకి వెళ్ళిపోతూ ఉంటే యుల్ బి సో వెల్ ఆఫ్. సో ఎలాగ అది వాడుకోవటం అన్నది, చాలా మంది ఉసిరికాయ సీజన్, అసలు యాక్చువల్లీ ఉసిరికాయ సీజన్ అంటూ ఉండదు. ఏమంటారంటే అది మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి, 1 సంవత్సరం పడుతుంది అంట దానికి పువ్వు వచ్చినప్పటి నుంచి కాయ అవ్వటానికి. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క సైకిల్ ఉంటుందో ఏంటో మరి. సపోజ్ టు గివ్ యూ ఆల్ ద టైమ్. ఒక్కసారి చూస్తే మరి ఎప్పుడు కనిపిస్తానే ఉంటాయి కదా. నేను అనుకోవడం ఏంటంటే ఆ చెట్టు సైకిల్ వేరేగా ఉండదు. అన్ని చెట్లకి అన్ని, ఎలాగైతే మనం పుట్టినప్పుడు అందరు ఏ టైం కైనా పుడతాం కదా, అట్లాగా అలాగ ఉందేమో మరి అనుకుంటున్నాను. రీసెర్చ్ చేయాలి ఇంకాను. సో బట్ మీకు అక్కడ దొరకట్లేదు అంటే మీరు ఇట్లాగ ఎండబెట్టుకొని పొడి చేసుకోవచ్చు. మేము ఇట్లా ఎండబెట్టి పొడి చేసి ప్యూర్ గా, ఇంకా దాంట్లో ఇంకా ఏమి యాడ్ చేయకుండా స్లో డ్రైయింగ్ చేసి హీట్ బేక్ చేసి రోస్ట్ చేసి టోస్ట్ చేసి అట్లా కాదు, ఇదంతా రా అన్నమాట ఇంకా. సో ఎందుకంటే వైటమిన్ సి అన్నది మనము ఉడకపెడితే డిస్ట్రాయ్ అయిపోతుంది. మినరల్స్ అయితే ఉంటాయి కానీ వైటమిన్స్ అయితే డిస్ట్రాయ్ అయిపోతాయి. అందుకని మనము ఇది డిస్ట్రాయ్ అవ్వకూడదని చెప్పి సన్ డ్రైయింగ్ టెంపరేచర్స్ లో మనం డ్రై చేసి పౌడర్ చేసి పెడతాం. ఇది మనం ఊరికే నీళ్ళలో కలుపుకొని తాగేసేయచ్చు. లేదంటే మీరు పులుపు కోసం పచ్చళ్ళలోకి అలాంటి వాటిల్లోకి, ఇప్పుడు రోడ్డు పచ్చళ్ళు చేసుకుంటారు కదా మిక్సీలో వేసి, రోడ్డు పచ్చళ్ళు మిక్సీలో, దాంట్లో మీరు బ్లెండ్ చేసేటప్పుడు ఈ 1 స్పూన్ వేసేసుకుంటే నీకు మంచిగా పులుపు వస్తుంది, వైటమిన్స్ కూడా వస్తాయి. సో ఈ వర్షాకాలం వచ్చినప్పుడు అన్ని సీజన్లు మారినప్పుడు కొంచెం ఇమ్యూనిటీ తగ్గుతుంది కదా. సో ఇలాంటి కొంచెం పెంచుకుంటే యూ విల్ వార్డ్ ఆఫ్ ద డిసీజెస్. ఇమ్యూనిటీ బూస్టింగ్ కి చాలా బాగా పనిచేస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇంత ఖరీదు పెట్టి మీరు అక్కడ ఆ దేశం నుంచి ఈ దేశం వచ్చినప్పుడు బెర్రీస్ అని అది ఇది అంటారు, అట్లా ఏం చెయ్యక్కర్లేదు. చీపెస్ట్ అండ్ బెస్ట్. ఎవరైనా తీసుకోవచ్చు అంటారా ఇది? ఎవరైనా తీసుకోవచ్చు. ఎవరైనా తీసుకోవచ్చు. చిన్న పిల్లల కంటే ఎలా ఇవ్వచ్చు ఈ పౌడర్ రూపంలో ఉన్నదాన్ని? అంటే వాళ్ళు ఎంత చిన్న పిల్లలు అయితే దాన్ని బట్టి, ఇప్పుడు ఒకవేళ మీరు పప్పు అన్నం కలిపి పెడుతుంటే దాంట్లో కొంచెం వేసేయండి, జావా లాగా చేస్తుంటే కూడా కొంచెం వేసేయచ్చు. సో ఇంకా మీ ఇష్టం. అలా కాదు అంటే మీరు తేనెలో కలిపేసి నాకు ఇచ్చొచ్చు. ఇట్స్ టేస్టీ. అన్ని రకాల న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయంటారా దీంట్లో? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీకు వైటమిన్ సి ఉంది, అది ఊరికే దాని ఇమ్యూనిటీకి ఒకదానికే కాదు. మీరు ఐరన్ తింటున్నారు వేరే చోట నుంచి, ఆకుకూరల నుంచి, అది మీకు అబ్జర్వ్ అవ్వాలంటే కూడా వైటమిన్ సి కావాలి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అదే కాకుండా చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఇదా ఈ డ్రై చాలా రోజులు నిల్వ ఉంటది. ఇలాగ పెట్టుకుంటే దీనికి తడి స్పూన్ అది పెట్టకుండా అట్లాగా ఉంటే మీరు మంచిగా ఇది కొనుక్కున్న తర్వాత సీసాలో మూత పెట్టేసి పెట్టుకుంటే హ్యాపీగా ఉంటది, చాలా కాలం ఉంటది. ఇతర దేశాల వాళ్ళ కోసం చేసాం మెయిన్లీ. ఇక్కడ అంటే మనకు అస్మాటు దొరుకుతూనే ఉంటాయి. అదే కాకుండా దొరుకుతాయని మనం ఏమైనా తిరుబడి వెళ్ళి కొన్ని తెచ్చి పెట్టుకుంటున్నామా? తెచ్చి పెట్టుకుంటాము, ఇన్ని తెచ్చి పెట్టుకుంటాం చాలా ఆవేశంగా. తర్వాత 1-2 తింటాము, మిగతా అన్ని తుక్కులోకి వెళ్ళిపోతాయి కదా. సో ఈ విధంగా అయితే స్టోర్ చేసి పెట్టుకుంటే మనం తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. యూనో ఏంటబ్బా నాకు కొంచెం స్నిఫ్లింగ్ కొంచెం ఏదో వచ్చేటట్టు ఉందని దడదడ నీళ్ళలో వేసేసుకుని తాగేసేయచ్చు. లేదు అంటే నీ కూరలో వండేసిన తర్వాత ఊరికే వేసేసుకోవటమే దాని మీద అన్నం తినేటప్పుడు. సో ఎన్నో రకాలుగా ఇట్స్ లైక్ సో వర్సటైల్, ఈజీ. ఎలాగైనా తీసుకోవచ్చు కానీ తీసుకోవాలి, అది అసలు సంగతి. తీసుకోవాలి అంటే మనం చూస్తాము, ఇలాగ వీడియోస్ చూస్తాము, ఇంకా గూగుల్ చేస్తాము, రకరకాలు చెప్పేస్తారు. సో ఎన్ని రకాలు తింటాము రోజుకి, రైట్? సో చాలా కొన్ని మాత్రము తప్పకుండా తినేలాగా పెట్టుకుంటే మనం ఇలాగ వెళ్ళిపోం, ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. అదేంటి, ఓ యా ఒకప్పుడు చేసేదాన్ని ఏమైపోయిందో మళ్ళీ చేయటం లేదు అట్లా అనుకున్నా. సో ఆమ్లా ఒకటి, ఉసిరికాయ ఒకటి, మునగాకు ఒకటి, గోధుమ గడ్డి ఒకటి, ఇట్లాంటి రెగ్యులర్ గా తింటే బెస్ట్. మిగతా అప్పుడప్పుడు తిని ఇది మాత్రం
కైండ్ ఆఫ్ రెగ్యులర్ అయితే కొంచెం దానికే ఎక్కువ న్యూట్రియంట్స్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ అండి. నిజంగా మంచి అలవాట్లు చేసుకోవాలని కోరుకున్నాము. సో నేరేడు పండ్లు అనగానే ఈ సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా అందరు టేస్ట్ చేస్తారు. టేస్ట్ ఎంత బాగుంటుందో అంతేకాకుండా దానిలో మెడిసినల్ వాల్యూస్, సో న్యూట్రిషన్ వాల్యూస్ కూడా అని చెప్తూ ఉంటారు. న్యూట్రిషనిస్ట్ గా మీరేం చెప్తారు వీటి గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నారు అందరూ తింటూ ఉంటారు ఈ సీజన్ అనేసి. ఐ రియలీ హోప్ దట్ ఈస్ ద ట్రూత్. ఆ సీజన్ వచ్చినప్పుడు ఆ రకం పళ్ళు పండిని తినాలి ఆ సీజన్ లోవి. ఎందుకంటే ప్రకృతి చాలా స్మార్ట్ గా మనకి ఏం కావాలో అదే పండిస్తుంది, అవే ఇస్తుంది మనకి. సో నేరేడుకాయలు మన దేశంలో ఉన్నాయేమో మనము పెద్ద పట్టించుకోవట్లేదు. నేను ఇక్కడ పెడుతూ ఉంటాను కదా, ఇది నేరేడుకాయలు అట్లా తింటామనో లేకపోతే ఊరబెట్టినయో ఇవి చూపిస్తూ ఉంటా. నా అక్కడ క్లయింట్స్ ఉంటారు కదా ఇతర దేశాల్లో, వాళ్ళైతే అబ్బా నేరేడుకాయలు అయ్యో మిస్ అయ్యో అనుకుంటూ చాలా స్టోరీస్ ఉన్నాయి వీటితోటి. చిన్నప్పుడు స్కూల్లో ప్రైమరీ స్కూల్లో ఇంకా మేము 5th క్లాస్ కూడా లేమేమో, 4th క్లాస్ ఆ టైంలో రాళ్ళేసి కొట్టుకుని రకరకాలుగా కింద మీద కూడా కొనుక్కునేవాడు. ఇప్పుడు ఇది కొంచెం హైబ్రిడ్ వెరైటీగా చూసారా, అన్ని సైజులు ఉన్నాయి. ఇది మంచి జ్యూసీగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో నేరేడుకాయలు అన్నది అసలు ఇమిటేట్ చేయలేమేమో ఆ టేస్ట్ ని, అందుకే ఇతర దేశాల వాళ్ళు చాలా మిస్ అవుతూ ఉంటారు. ఇవి విపరీతంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ రంగు ఉంది కదా పర్పుల్ రంగు, అది యాంథోసైనిన్స్ అన్నమాట. దాని ఆ కలర్ tells that it has anthocyanins. చాలా ఇమ్యూనిటీకి చాలా మంచిది. విపరీతమైన వైటమిన్ సి ఉంటుంది. డయాబెటీస్, షుగర్ కంట్రోల్ కి చాలా బాగా పనికొస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు ఇవి, షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అదే కాకుండా బీపీ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ కి, అన్నిటికీ మంచిదే అనుకోండి. ఇది ఎవరైనా తినొచ్చు, కావాల్సినది తినొచ్చు, తినాలి కూడాను. సో దీంట్లో ఆయుర్వేద అయితే దీని గింజలు కూడా తినమంటది. నాకు దాంట్లో ఎక్స్పర్టీస్ లేదు, టు బి ఆనెస్ట్. ఐ హావ్ నాట్ యూజ్డ్ గింజలు. ఊరికి తిన్న తర్వాత గింజలను ఆడుకోవటం, నోట్లో కొంచెం వగరు వస్తుంటే తింటాం తప్ప. కానీ దాంట్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయని విన్నాను. సో గింజల్లో కూడా అమ్ముతూ ఉంటారు, బయట పౌడర్ కూడా అమ్ముతుంటారు. అది డయాబెటీస్, షుగర్ కంట్రోల్ కోసం చేస్తుంటారు. ఆయుర్వేద చాలా రికమెండ్ చేస్తుంది. సో మనం సీజన్ వచ్చింది అంటే మనము మన రైతులు వాళ్ళ చెట్లు ఉంటాయి కదా, వాళ్ళు మనకి ఆఫర్ చేస్తుంటారు, మేము ఇక్కడ ఇస్తుంటాం. దీన్ని ఇంకా మజ్జిగలో ఊరబెడతాము. అమ్మ చిన్నప్పుడు మజ్జిగలో ఊరబెట్టేది, మనం ఇప్పుడు కొబ్బరి మజ్జిగలో ఊరబెడతాం. మన ఇది వీగన్ కంపెనీ, మనం మజ్జిగ వాడం కదా, కొబ్బరి మజ్జిగలో ఊరబెట్టి వీటిల్ని సాలడ్స్ మీద వేస్తాం. సో అప్పుడు కూరగాయలు కూడా తినబుద్ధి వేస్తుంది. సో యూజువలీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మిక్స్ అవ్వకూడదు, కానీ దీంట్లో షుగర్ లెవెల్స్ తక్కువ కాబట్టి సో యూ కెన్ మిక్స్ ఇట్ విత్ వెజిటబుల్స్ అండ్ నైస్లీ ఎంజాయ్. జనరలీ ఐఎమ్ సేయింగ్ సీజన్ లో మీకు ఇమ్యూనిటీ బాగుండాలి, జలుబులు రాకూడదు, దగ్గులు రాకూడదు అంటే హ్యాపీగా రోజు ఇన్ని పళ్ళు తినేసేయండి. ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ బదులు ఫ్రూట్స్ తినేయండి, సీజనల్ ఫ్రూట్స్. యుల్ బి వెరీ హెల్తీ అండ్ హ్యాపీ. ఇవి చూస్తే చాలా అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా, అంటే పండించడానికి కూడా రకరకాల ప్రాసెస్ ఉపయోగిస్తూ ఉంటారు కదా, సో అలా లేకుండా ఉన్నాయి ఇవి. కానీ మీరు బయట మార్కెట్ లో ఒకసారి సూపర్ మార్కెట్ లో చూసారంటే సూపర్ గా ఇంతంత పెద్ద అసలు కళకళ రంగు మెరిసిపోతూ ఏమి స్పాట్ లేకుండా మరి గుజ్జు అయిపోకుండా అలాగన్నీ ఉంటాయి. I don't think they are keeping it natural. ఆ రకంగా నీకు ప్రకృతిలో అది లైఫ్ తోటి నీకు చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి. ఎలాగైతే మనం ముసలయ్యే కొద్ది ముడతలు వస్తుంటాయి, వీటికి కూడా దానికి కూడా అట్లనే ఉంటాయి. అలా కాకుండా సేమ్ స్టేజ్ లో నీకు అన్ని రోజులు ఉందంటే యూ హ్యావ్ టు క్వశ్చన్. సో అన్ఫార్చునేట్ అండి, మనం న్యాచురల్ గా ఫ్రూట్స్ అంటే ఫ్రమ్ నేచర్, గిఫ్ట్స్ ఫ్రమ్ నేచర్, దాన్ని కూడా నమ్మలేకపోయే పరిస్థితి వచ్చిందంటే ఇట్స్ క్వైట్ సాడ్ యాక్చువల్లీ. బట్ నాట్ వెరైటీస్ చూసుకోండి. సో డోంట్ గో ఫర్ షైనీ బిగ్, ఈ అన్ని ఒకలాగే ఉండేలాగా చూడద్దు. చూడండి, ఇప్పుడు ఈ బుట్టలో చూస్తే అన్ని రకాలు ఉన్నాయి. చూడు, ఈ సైజ్ ఉంది, ఈ సైజ్ ఉంది, ఇలా దెబ్బలు తగిలింది ఉంది, కొన్నిటికి బాగా పండిపోయినాయి, కొన్ని ఏమో గట్టిగా ఉన్నాయి. సో ఇట్స్ మిక్స్, దేర్ ఆర్ మిక్స్. సో నువ్వు ఇంట్లో తినేటప్పుడు ఇలా పట్టుకుని ఒకే మెత్తగా ఉంది వాళ్ళు తింటాను, కొంచెం గట్టిగా ఉంది రేపు తింటాను, అట్లా చూసుకోవాలి. సో కొనుక్కునేటప్పుడు మీరు అన్నట్లుగా ఇంత షైనీగా ఉన్నాయి అలా కాకుండా సో నార్మల్ గా ఇలా పండించినవి తీసుకుంటే మంచిది. సో మీరైతే మంచి ప్రయత్నం చేస్తున్నారు, నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలండి.
హెల్త్ కోసం తీసుకునేవి మనకి జబ్బులు ఇస్తాయంటే ఎంత బాధ అనిపిస్తుందో, కదా నిజంగా హెల్త్ కోసం తీసుకునేవి మనకి హెల్తీ లైఫ్ ఇస్తాయంటే అంత సంతోషం అనేది ఇస్తుంది. మామిడి పండ్లు ఇది లాస్ట్ టైం కూడా చెప్పాలి, మామిడి లాస్ట్ టైం కూడా మనం చేసాము. సో చాలా కామెంట్స్ వచ్చాయి, చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. అంటే ఇంత ఆర్గానిక్ వేస్ లో మీరు వీటిని రైపెన్ చేస్తున్నారా ఇలా ఇలా అని. నిజంగానే ఎంత మంచి అనుభవం అనిపిస్తుంది కూడా. అసలు మాకు ఇక్కడ చూసారుగా, ఇక్కడికి వస్తే మనకి వాసన ఇంకా ఎలాగో బాటిల్ చేసేసి సంవత్సరం అంతా ఎలా చూపించాలనుకుంటున్నాం. సో ఇది రకరకాల మామిడికాయలండి, మనకి సీజనల్ మ్యాంగోస్ చాలా వచ్చినాయి. సో స్కిప్ అ మీల్, ఐ బీన్ డూయింగ్ దిస్ హోల్ టైమ్. ప్రతి సంవత్సరం మా అమ్మ కూడా అనేది ప్రతి మామిడికాయల సీజన్ లో 2 kgs పెరుగుతాను అంటది. తర్వాత సీజన్ అయిపోగానే తగ్గిపోద్దంట. సో విచ్ ఇస్ ఓకే ఆల్సో, రైట్? యూ ప్రిపేర్డ్ ఫర్ దాట్. నువ్వు ఆ 2 kgs కూడా పెరగక్కర్లేదు ఇఫ్ యూ ఈట్ దీస్ మ్యాంగోస్ ఫర్ అ మీల్. ఇంకా ఇదే నీ బ్రేక్ఫాస్ట్ అనుకుంటే ఇంకా నువ్వు తినేసి నీ పని అయిపోయింది. ఇంకా తర్వాత పనులు చేసుకుని తర్వాత లంచ్కి వెళ్ళు, ఇంకా యూ ఫైన్. సో రకరకాల కాయ మీకు బయట మంచిగా ఎల్లోగా మెరిసిపోతుంటేనే బాగుంటది అనుకుంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేస్తే పుల్లగా ఉంటే ఫుల్ మందులతోటి దాన్ని రైపెన్ చేశారు, మందులతోటి పండించారు. ఇది వాసన చూడండి ఎంత బాగున్నాయి. అసలు ఇక్కడ ఎంత బాగున్నాయో. అండ్ చూడటానికి just like a real mango. Actually real mangoes should look like this. ఇవి రసాలు అన్నమాట. యాక్చువల్లీ ఇది ఇంత గ్రీన్ గా ఉన్నా సరే అసలు పులుపు లేదు. రియల్ మ్యాంగో. సో don't go by the cover. ఓకే, స్మెల్. ఇప్పుడు ఒకసారి బయట ఈ మధ్య అయితే నేను అసలు ధైర్యం కూడా చేయలేదు. పాత రోజుల్లో ఇక్కడికి వచ్చిన ఇండియా తర్వాత వచ్చిన కొత్తలో నేచురల్లీ నాకు నేచురల్ ఫుడ్ ఇష్టం కాబట్టి అన్నిటికీ ముక్కు దగ్గరికి వెళ్ళిపోతాను. వాసన, దట్స్ అ జడ్జ్మెంట్, రైట్? సో చూస్తే ఇంత వాసన, మందుల వాసన తెలిసిపోతుంది, రైట్? ఓకే, ఇలాగ చెట్లోంచి కోయంగానే వాసన చూసి ముక్కుగా జీడంటించుకుని కష్టాలు పడిన రోజులు కూడా ఉన్నాయి. అసలు చాలా మంచి ప్రయత్నం అండి. వైబ్రెంట్ లివింగ్ కి వచ్చిన ఫస్ట్ డే నేను ఫస్ట్ షూట్ కి వచ్చినప్పుడు స్మెల్ చూసి చాలా టెంప్ట్ అయిపోయాను. చాలా ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ మ్యాంగో స్మెల్ అనేది. అంటే మనం బయట ఇచ్చే ఫుడ్స్ ఎంత డేంజరో కదా, మనం నెక్స్ట్ జనరేషన్ ఎలాంటి ఫుడ్స్ ఇస్తున్నాం. అవును, అసలు ఎంత అన్సర్టన్ ఫీలింగ్ ఐ ఫీల్ ఫర్ పేరెంట్స్. పాపం పండు మంచిదని ఇవ్వటానికి లేకుండా మనం పిల్లలకి ఏం నేర్పిస్తాము? పిల్లలకి నేనైతే అట్లాగా వాసన చూడు, పువ్వైనా పండైనా వాసన చూడు, బికాస్ యూర్ డెవలపింగ్ దర్ సెన్స్ ఆఫ్ స్మెల్, కనెక్షన్ పెట్టడానికి. అలా కూడా చెప్పలేము మనం. వాసన చూస్తేనే ఇంకా చెడు. సేమ్ థింగ్ విత్ మల్లెపూలు, చామంతులు, బంతులు. అసలు వాసన చూడకూడదు బయట నుంచి వచ్చినాయి. సో హోప్ఫుల్లీ మోర్ అండ్ మోర్ పీపుల్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ వాట్ వీఆర్ కాజింగ్ to each other and to the environment, and grow natural flowers, fruits. ఇప్పుడు పండగలు వచ్చినాయి అంటే ట్రక్కులు బంతిపూలు వచ్చేస్తాయి. అది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ కరెక్ట్ కానే కాదు. ఆ బంతిపూలు బిజినెస్ ఓకే, యూర్ క్రియేటింగ్ కామర్స్, కానీ అది నాట్ సస్టైనబుల్. నీకు ఆ బంతిపూలు అసలు 2 బంతిపూలు అంటే ఇల్లంతా వాసన. అలాంటిది నువ్వు దండలు కట్టేస్తున్నావు, ఇల్లంతా నింపేస్తున్నావు, ద్వారాలకు అన్నీను, వాసన అయితే రాటల్లా. సో బీ మైండ్ఫుల్ అండ్ మేక్ మైండ్ఫుల్ చాయిసెస్. దట్స్ మై రిక్వెస్ట్. అండ్ సిన్సియర్ రిక్వెస్ట్ టు జడ్జ్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ యువర్స్. నువ్వు తింటున్నావు అంటే ఆస్క్ క్వశ్చన్స్. ఎలాగ పండించారు, ఎలాగ పెంచారు, ఎలాగ పండించారు, వాట్ వి టుక్ ఫ్రమ్ ద ల్యాండ్ అండ్ వాట్ వి గేవ్ బ్యాక్ టు ద ల్యాండ్. అండ్ నీకు అది వచ్చేటప్పటికి ఏ రూపంలో వచ్చింది, నేను ఇప్పుడు ఎలాగ ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని ఉత్తినే ఇలాగే తింటానా, దాని అన్ని క్వశ్చన్. మీరు ఇలాగ తింటే దీంట్లో ఇంత న్యూట్రిషన్ ఉంటుంది, దీన్ని వండేసుకుని ఏదో స్వీట్లు చేసి డిజర్ట్ చేస్తే అది ఇంకో రకం. సో do question everything. Are you eating whole foods? Are you eating foods with fiber? అన్ని నువ్వు పండగ చేసుకుంటున్నావు, నువ్వు బట్టలు వేసుకుంటున్నావు అంటే ఆస్క్ క్వశ్చన్స్. Is it something that you're leaving some burden to the environment? Or is it something that is going back into the land, and you should come like how you came from nothing. You should go with nothing and not leave the burden for others and the land and for the future generations, right? So make conscious choices. Come visit us. It might be, in my families, we are not into business, so they're like, amma anni ammutanantaventi, అన్ని అమ్ముతారంటే ఐఎమ్ డూయింగ్ గుడ్ థింగ్. అమ్మ కూడా ఊరికి ఇవ్వటానికి కూడా జరిగే పని కాదు. సో it's a business, but I am sincerely
asking people to look at what we do at Vibrant Living on our website, in the store here, on our social media, Instagram, Facebook, and also on our YouTube channel. We're always giving రెసిపీస్ మంచి రెసిపీస్ ఈజీగా వండుకునేవి న్యాచురల్వి మీ పిల్లలకి మీకు మంచిగా ఉండేవి జబ్బులు రాకుండా జబ్బులు వస్తే వెనక్కి వెళ్ళటానికి జబ్బులు నివారణ చేసుకోవడానికి అన్నిటికీను. సో పే అటెన్షన్ టు కంపెనీస్ లైక్ అవర్స్ and learn and lead a natural and happy life. వైబ్రెంట్ లివింగ్ ఫుడ్స్ అంటే ఇంకా చెప్పనవసరం లేదు, నిజంగానే అది అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేవే. అయితే ఈ మ్యాంగోస్ అంటే ఇవి రియల్ మ్యాంగోస్, దీంట్లో ఎటువంటి కెమికల్స్ కలపలేదు, ఎలాంటివి లేదు కదా. ఈ మ్యాంగోస్ లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అంటే ఏంటి? సో రికెట్స్ కాళ్ళు ఇలాగ వస్తాయి కదా వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల. దే సే నీకు సంవత్సరంలో, ఇప్పుడు మనం అంటే డబ్బులు ఉన్న అవి కొనుక్కొని తింటాం, బాగా పేదవాళ్ళు ఊరికే చెట్టు కింద పడిపోయినవి ఉంటాయి కదా, అవి తింటే కూడా సంవత్సరంలో ఒక్కసారి తింటే కూడా వాళ్ళకి సంవత్సరం సరిపడా వైటమిన్స్ వచ్చి రికెట్స్ అవి రాకుండా ఉంటాయి. సో అంత పవర్ఫుల్ ఇవంటే. కొన్ని వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి, కొన్ని నాన్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి. సో దీంట్లో నాన్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా ఉంటాయి కాబట్టి నీకు ఇప్పుడు తిన్నప్పుడే కాదు, ఈ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సీజన్ వచ్చేంత వరకు కూడా ఉంటాయి. సో ఈట్ ఇనఫ్ టు హ్యావ్ గుడ్ ఐ హెల్త్, స్కిన్ హెల్త్, ఇమ్యూనిటీ and bone health as well. Okay, but not everything. Yes. So ఖచ్చితంగా ఈ సీజన్ లో ఇలాంటి నేచురల్ మ్యాంగోస్ ని టేస్ట్ చేయాలని కోరుకుందాం. మంచి సంకల్పంతో మీరు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అయితే మేము ఖచ్చితంగా ప్రశంసించాల్సిందే. ఇది ఇంకా విస్తరించాల్సిందే, అన్ని చోట్ల అందరికి అందుబాటులో కూడా ఇవి ఉండాలని కోరుకుందామండి. పంకిన్ సీడ్స్ అండి, చాలా మంది సో చెప్తూ ఉంటారు న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఉన్నాయి, కంపల్సరీగా తీసుకోవాలి అని. సో మీరేం చెప్తారు ఈ పంకిన్ సీడ్స్ గురించి? చాలా మందికి అంటే కొందరు స్కిప్ చేస్తూ ఉంటారు, తీసుకోకుండా ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళు ఏం మిస్ అవుతారు తీసుకోకపోతే? ఒకప్పుడు పాత రోజుల్లో అమ్మమ్మ వాళ్ళు చక్కగా ఒలిచి పెట్టేది అనమాట. మేము కూడా ఒలుచుకునేవాళ్ళం. గుమ్మడికాయ కోసారు అంటే అది గింజలు ఆరబెట్టుకునేవాళ్ళం, ఆరబెట్టేసి తర్వాత దాన్ని ఒలుచుకుని తినేవాళ్ళం. తర్వాత జనాలు అసలు పాడేయటమే. కోవిడ్ వచ్చి అందరినీ సెట్ చేసింది, సడన్ గా గుర్తు చేసింది కూడా. సడన్ గా పంకిన్ సీడ్స్ కి వాల్యూ పెరిగింది. సో పంకిన్ సీడ్స్ లో చాలా జింక్ ఉంటది, సెలేనియం ఉంటది. మన స్కిన్ హెల్త్ కే కాదు, ఇమ్యూనిటీకే కాదు, హెయిర్ అయితే మెంటల్ హెల్త్ కి అయితే చాలా బాగా పనికొస్తుంది. ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఇది కూడా ఇవి మన దగ్గరవి పంకిన్ సీడ్స్ కాస్త నానపెట్టి ఆరపెట్టి ఇచ్చాము. సో ఏ పప్పులైనా సరే, నేను పోయినసారి కూడా చెప్పినట్టున్నాను, ఇవి అన్ని పప్పులు నానపెట్టి తినాలి. అలాగైతే బాదం పప్పులు నానపెట్టి తింటాం కదా, నీళ్లు పారబోసేసి, అలాగే ఇవి కూడాను. కానీ ఇవి చిన్న గింజలు కాబట్టి 20 నిమిషాలు నానపెడితే చాలు. అలా నానపెట్టి దాన్ని డ్రై చేసి మనం ప్యాక్ చేసి అమ్ముతున్నాము. సో ఇది ఓపెన్ చేసి తినేసేయచ్చు, హ్యాపీగా తినొచ్చు. ట్రావెలింగ్ కి అయితే, మీరు సాలడ్స్ మీదకి అయితే, ఊరికే అన్నం కూర మీదకి అయితే, దేని మీదకైనా ఇది కమ్మగా ఉంటాయి, క్రంచీగా ఉంటాయి, మీకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని వస్తాయి. సో ద థింగ్ ఈజ్, ఇలాంటివి మనకి అందుబాటులో లేక తినము, కొంచెం దగ్గర పెట్టుకోవాలి మన దగ్గర. అందుకే ఇవన్నీ ఆఫర్ చేస్తున్నాం ఇక్కడ. సో ఈ దగ్గర పెట్టుకొని, నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ వేస్, నన్ను ఇన్స్టాగ్రామ్ లో అది ఫాలో అయితే తెలుస్తుంది మీకు. చాలా మందికి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కి తెలుసు నేను నాకు ఎంత ఇష్టం అన్నది. ఫ్రూట్ సాలడ్ పెట్టుకుంటా. ఇప్పుడు మామిడికాయల సీజన్ లో అయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మామిడికాయ సీజన్ అయ్యేంత వరకు ఉత్తి మామిడికాయ తింటంతోనే సరిపోతుంది, ఇంకా వేరే పళ్ళ మీద అసలు ధ్యాస వెళ్ళదు. అవి తగ్గుతూ వస్తాయి చూసారా, అప్పుడు కొంచెం కలుస్తాయి అనమాట. పప్పాయ, బెనానా ఇట్లాంటివి కలుస్తాయి. సో అరటిపండు, పప్పాయ, మ్యాంగో ముక్కలు కోసుకొని, మ్యాంగో సీజన్ లేకపోతే ఇంకా పప్పాయ, బనానా వెళ్తుంది, మేబీ గ్రేప్స్ వేసుకొని, దాని మీద ఆల్మండ్ బటర్, అది మన దగ్గర ఉంది ఆల్మండ్ బటర్. ఆల్మండ్ బటర్ అంటే ఒత్తి బాదం పప్పు, నా ఆల్ టైమ్ ఫేవరెట్ అది. అవునా, నైస్. సో రిచ్, సో రిచ్. సో ఒత్తిగా వేసి అది దాని మీద ఈ గింజలు వేసుకుంటే, నైస్ స్వీట్ జ్యూసీ ఫ్రూట్, క్రీమీ ఆల్మండ్ బటర్ అండ్ క్రంచీ పంకిన్ సీడ్స్. ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, నీకు ఫ్రూట్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా they'll just love it. They'll just love it. And that is a breakfast. That's my breakfast a lot of times. So great. Pumpkin seeds అది దానికి. ఇంకొకటి యూట్యూబ్ లో ఒక రెసిపీ ఇచ్చాను, ఏంటంటే వామాకు అనగానే బజ్జీ అనుకుంటారు అందరూ, రైట్? సో ఒకటి క్రియేట్ చేసాం ఇక్కడ. వామాకు
పచ్చడి గుమ్మడి గింజలతోటి. సో యు గెట్ ద గుడ్నెస్ ఆఫ్ ద లీవ్స్, తర్వాత రిచ్నెస్ క్రీమీనెస్ ఫ్రమ్ ద సీడ్స్. సో చివరికి నీ పచ్చడి మంచిగా టేస్టీగా ఆరోమాటిక్ గా న్యూట్రిషియస్ గా గ్రీన్ గా ఉంది అనుకోక లేకుండా ఎంత టేస్టీగా ఉంటుందో ట్రై చేయండి. డెఫినెట్ గా శ్రీదేవి గారు, ఇది మహిళలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ పంకిన్ సీడ్స్? ఇది మీకు ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా చాలా మంచిది. అదే కాకుండా పీరియడ్స్ అప్పుడు క్రాంప్స్ అది రాకుండా, ఓకే, మూడ్స్ డౌన్ అవ్వకుండా ఇలాంటి వాటికి బాగా హెల్ప్ చేస్తుంది. సో మెనోపాజల్ టైంలో కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్స్ హెల్త్. హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ఎలాగైనా చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ కూడా హార్మోనల్ బ్యాలెన్స్ కి చాలా ఇంపార్టెంట్. మీరు అన్నారు మీ దగ్గర ఉన్న ఈ పంకిన్ సీడ్స్ సో అంతా రెడీ చేసి పెట్టారు, జస్ట్ తినేయడమే. సోక్ చేశారు, దాన్ని మళ్ళీ డ్రై చేశారు, దాన్ని రోస్ట్ చేశారు, జస్ట్ తినేయడమే. ఎందుకని చేసామంటే, ఒకటి టు మేక్ ఇట్ రెడీ, రెండోది ఏంటంటే ఎప్పుడైతే నానబెట్టి తినమన్నామో అబ్బా మెత్తగా ఉంటాయి అంటే క్రంచ్ ఉండదు కదా, ఆ మెత్తగా ఉంటాయి అని కొంచెం బద్దకిస్తాము, అలాగే ఇష్టపడం. పిల్లలు కూడా ఏంటో తల్లులేమో మంచిది కదా అని చెప్పి నానబెట్టేసి ఇంకా టేస్ట్ గురించి ఆలోచించుకుని ఇచ్చేస్తుంటే వాళ్ళు పనిష్మెంట్ లాగా తిన్నప్పుడు తిని వీలైతే పాడేసి రకరకాలు చేస్తుంటారు. అలా కాకుండా ఎంజాయ్ చేయాలి మనం ఏం తిన్నా కూడా. ఎగ్జాక్ట్లీ అండి, నిజంగా ఈ మంచి అలవాట్లు చేసుకోవాలని కోరుకున్నాము.